వస్తే దిశలో ఏమన్నా మిస్ అయినామా మనం? ఆల్మోస్ట్ అన్ని వార్తలు పెద్దదాని వాడ కవర్ అయిపోయింది. ఇతర ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మార్చండి. ఇది మంచు ముచ్చటోడి ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు మార్చండి. ప్రభుత్వం పెట్టిన రూల్స్ సరికావు. ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవు. జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్. అంటే ఎన్నో పేజీలు ఉందా? ఇది 7వ పేజీలు ఉన్నది. రైట్. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసము ప్రభుత్వం పెట్టిన నిబంధనలు సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్లలో మాత్రమే ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వ ఆలోచన మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇండ్లకు సరిపోవని సిమెంట్ కంపెనీలతో మాట్లాడి ధరలు తగ్గించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల సంస్థ నారాయణపూర్ మండలాలు ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 3,500 కాకుండా మరొక 10,000 ఇళ్లను మంజూరు చేస్తామని ఇప్పటికే తాను జిల్లాలో మంత్రితో మాట్లాడానని చెప్పారు. 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో మొదటగా పెద్ద ఎత్తున ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక నిర్మాణానికి ఖర్చులు పెంచేలా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇప్పిస్తామన్నారు. గత ప్రభుత్వ పార్టీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చిందని, కాంగ్రెస్ పాలనలో అలా కాదన్నారు. ఎమ్మెల్సీ నెలకంటి సత్యం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం నియోజకవర్గానికి 3,500 కాకుండా మరిన్ని మంజూరు చేయాలని కోరుతూ స్థలాలు లేని వారికి కూడా ఇండ్లు నిర్మించి పేదల ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సొంతిల్లు ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. ఇక ప్రభుత్వం పెట్టిన రూల్స్ సరికావంటూ ఇంటి నిర్మాణానికి సర్కారు ఇచ్చే డబ్బులు సరిపోవట్టు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్పింది? 60-70 గజాల కంటే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు ఉండొద్దని చెప్తుంది. ఇక్కడ చూడ 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ల కంటే ఇల్లు ఎక్కువ ఉండొద్దు అంటున్నారు. సో రాజగోపాల్ రెడ్డి కూడా అదే అంటున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే మరి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాడు. కొన్ని రూల్స్ మార్చండి అంటున్నారు. కొంతమంది 100 గజాలు అనుకుంటారు, ఇంకొంతమంది 120 గజాలు కట్టుకుందాం అనుకుంటారు. మీరు చేసే సహాయం కూడా సరిపోవట్లేదు అని చెప్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. వాస్తవమే అది. 5 లక్షలు ఎవరు సరిపోతుంది? ఇందిరమ్మ ఇల్లు ఈ 5 లక్షలలో అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇవాళ సిమెంట్ రేటు పెరిగింది, ఇసుక రేటు పెరిగింది, ఇవాళ ఐరన్ రేటు పెరిగింది. కాబట్టి 5 లక్షలు సరిపోవు, మరి ఇంకా పెంచాలని రాజగోపాల్ రెడ్డి మరి సొంత పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. 3,500 కాదు, నియోజకవర్గానికి 10,000 దాకా ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు జాగ లేకపోతే జాగ ఇచ్చి ఇల్లు కట్టేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన డిమాండ్లో కూడా కొంత వాస్తవం ఉన్నది. ఎందుకంటే 60 గజాలు 70 గజాలు ఇల్లంటే కూడా సరికాదు. గతంలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పలే కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది, మీకు నచ్చినట్టుగా డిజైన్లో ఇల్లు కట్టుకొని అన్నది. మళ్ళీ కొన్ని రోజులకు ఏమైందో తెలియదు, ఎవరే సలహాలు ఇచ్చారో తెలియదు. కానీ మేము చెప్పిన డిజైన్లోనే కట్టాలి, 60-70 గజాలనే కట్టాలి, ఇట్లయితేనే పైసలు వస్తాయి, లేకపోతే రావని కొత్త నిబంధనలు పెట్టింది. ఇక పరిశాలన పడ్డారు. 60 గజాలు 70 గజాలు అంటే అగిపెట్టే లెక్క ఇల్లు అవుతుంది. ఓడోడు ఇంకో 5 లక్షలు ఉంటాయి వారి ఈ 5 కలిపి 10 లక్షలు పెట్టి కొంత విశాలంగా కట్టుకునే ప్రయత్నం చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఇబ్బందే కదా, మీరు ఇచ్చినటువంటి డిజైన్లో మీరు ఇచ్చినటువంటి పరిధిలో కట్టుకోవాలంటే. సో రాజగోపాల్ రెడ్డి కూడా ఏమంటున్నాడు? ఇసుక రేటు పెరిగింది, కంకర రేటు పెరిగింది, ఇట్లా చాలా ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి అన్నిటి రేట్లు పెరిగినాయి. మీరు ఇసుక ఫ్రీ అంటున్నారు, ఇంకా సిమెంట్ బస్తాల రేటు తగ్గిస్తామంటున్నారు, ఐరన్ కంపెనీలతో మాట్లాడతామంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? గ్రౌండ్ లెవెల్లో నిజమైనటువంటి లబ్ధిదారికి ఎంతవరకు సకాలంలో అందుతున్నాయి? ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇవాళ తాపీ మేస్త్రికి లక్షల్లో అవుతున్నాయి. తాపీ మేస్త్రి మరి గోడ పెట్టాలన్నా, సిమెంట్ కొట్టాలన్నా, దాన్ని ప్లాస్టింగ్ చేయాలన్నా, దానికి కలర్ వేయాలన్నా లక్షల్లో పైసలు అవుతున్నాయి. ఏడు సరిపోతాయి? సో దయచేసి మరి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టుకోవాలి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇండ్ల నిబంధనల్ని మార్చండి అని